నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్. ఇదైతే 1000 రూపీస్ అయితే పడింది నాకు. సో ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా అయితే చూడండి, ఎందుకంటే మీకోసం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను అండ్ చాలా వరకు టెక్ గ్యాజెట్స్ గురించి తీసుకొస్తున్నాను. మొబైల్స్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ ల్యాప్టాప్స్ గురించి చెప్తున్నాను. పీసీ సంబంధించిన కొన్ని ఇష్యూస్ గురించి అయితే చెప్తున్నాను అండ్ డైలీ టెక్ న్యూస్ ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి మొబైల్స్ ఏదైనా లైవ్ ఈవెంట్స్ ఉంటే ఆ లైవ్ ఈవెంట్స్ అయితే నేను మన ఛానల్లో తీసుకొస్తున్నాను. సో గేమింగ్ ఉంటుంది. ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే అయితే మీ దగ్గర అయితే వస్తుంది, వీడియో మీరు చూడడానికి అయితే అవుద్ది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ అయితే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇది మనకి ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్ బాక్స్. అయితే బాక్స్ మీద చూడొచ్చు ఎంఐ అండ్ లోగో అయితే ఉంది బాక్స్ మీద మనకి. అండ్ బాక్స్లో అయితే ఉంది అది. అండ్ బాక్స్ వెనకాతలు అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎంఐకి సంబంధించింది. దాని మీద చూసుకున్నట్టయితే ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్ అని అయితే ఉంది బాక్స్లో. బాక్స్ అయితే నార్మల్గానే ఉంది. బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ అయింది. అందులోని కంటెంట్స్ అయితే బయట తీద్దాం. టాప్లో అయితే మనకు ఒక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్లో మేబీ ఒక ఇదైతే ఉంటుంది, కెమెరా క్యాప్చర్ది బటన్ అయితే ఉంటుంది అందులో. సో ఇదైతే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏముందో చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని బయట తీద్దాం. ఒకసారి మనం అదైతే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. కవర్లో ఉంది, చిన్న స్మాల్ కవర్లో అయితే ప్యాక్ అయ్యి వచ్చింది అది బాక్స్ లోపల. అండ్ అది బయట తీద్దాం ఇప్పుడు మనం. సో బయటకు అయితే తీసాం దాన్ని. చూడొచ్చు, దానికైతే ఒక బటన్ అయితే ఉంది అండ్ ఇది ఎంఐఎన్ లోగో ఉంది, బటన్ అయితే ఉంది. అండ్ మనకి దానికి టాప్లో అయితే మనకి ఒక ఇదైతే ఉంది. ఒక చూడొచ్చు టాప్లో మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. దీనికి బటన్ అయితే ఉంది. దీని నుంచి మనం అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సెల్ఫీ స్టిక్ అయితే తీద్దాం. సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్ ఇది. ఇవన్నీ అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఆ బాక్స్ అయితే తీద్దాం. సో ఇది మరి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్ అయితే. ఇది ఒకసారి నేను యూస్ చేస్తాను. యూస్ చేసి ఎలా ఉంది ఏంటి అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక పౌచ్ ఉంది, అదైతే అక్కడ పౌచ్లో అయితే పెట్టేసుకోవచ్చు మరి అనుకుంటా నేను. అదైతే అక్కడైతే పెట్టేసుకోవచ్చు. బటన్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ అయితే వర్క్ అవుతుంది. ఎలా అవుతుంది ఏంటి అన్నది నేను మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. ఇదైతే ఫోల్డ్ చేసి ఉంది మనకి సెల్ఫీ స్టిక్ అయితే. ఇది ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం మీకైతే ఆ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ అండ్ ఎంఐ యూజర్ మాన్యువల్ ఇది. దీంతో పెద్దగా ఇంకే ఇదే ఉండదు మనకి. అండ్ బాక్స్లో ఇంకేం లేదు, అంతే. ఇవన్నీ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ఒకసారి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దాము. సో అది ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే మనకి ఇలా అయితే రెడ్ అయితే వెలుగుతుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, మరి అది అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడు మనం దీన్ని ఇది రివ్యూ చూద్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దాం మనం ఒకసారి. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి ఇలాగ ఇక్కడ ఫోల్డ్ చేసి అయితే వస్తుంది మనకి బాక్స్లో. సో దీన్ని మనం అయితే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం మనం. దీన్ని అయితే ఇలా రొటేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా అంటే మనకి పెద్దగా పైకి వెళ్ళదు కాబట్టి మనం పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు మొబైల్. అండ్ ఇంకా మనకి వేరియస్ పొజిషన్స్లో ఫోటో తీసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకొని కూడా మన ఫోన్ని క్రాస్గా అయితే పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్గా పెట్టుకోవచ్చు మొబైల్ని. అండ్ ఇలా పెట్టి కూడా మనం ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకోవచ్చు మొబైల్. దాన్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పెట్టి. సో మనకి స్టిక్ అయితే ఇది. దీన్ని అయితే మనకి 360 degrees మనకి నచ్చినట్టు అయితే రొటేట్ చేసుకోవచ్చు దీన్ని, ఇక్కడ మొబైల్ హ్యాంగర్ని అయితే. అండ్ ఈ కింద ఉన్న దీన్ని కూడా మనకు కావాలంటే మనం 360 degrees ఇది రొటేట్ అవుతుంది, మొత్తం అన్ని సైడ్స్ అయితే రొటేట్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవచ్చు. మనకు కావాలి అంటే క్రాస్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు క్రాస్గా. సో చూపిస్తాను. క్రాస్గా అయితే అనుకుంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. అదే స్ట్రైట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇది కొంచెం ఫ్రంట్కి తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం సెటప్ అయితే చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇది వచ్చేసి మనకి కిందనే ఇది అయితే స్టాండ్లా యూజ్ అవుతుంది. ఇది
ట్రైపోర్డ్ స్టాండ్ ఇది. మనం అయితే టేబుల్ మీద అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు. టేబుల్ మీద చూసుకున్నట్టయితే ఇలా పెట్టేసుకోవచ్చు. టేబుల్ అయితే మనకి తొందరలోనే వస్తుంది. సో టేబుల్ మీద అయితే మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే టేబుల్ కూడా విజిబుల్ అవుతుంది. టేబుల్ మీద అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇదైతే మనకి ఇలా పెట్టుకొని మనం ఏదైనా ఫోన్లో ఏదైనా న్యూస్ చదువుకోవాలన్నా, లేదంటే నెట్లో ఏదైనా బ్రౌజ్ చేసి దాని నుంచి చదువుకోవాలన్నా, ఆన్లైన్ క్లాసెస్ అయినా, లేదు అనుకుంటే ఇంకేదైనా మీరు సాంగ్స్ వింటున్న, మూవీ చూస్తున్న ఒక టేబుల్ మీద పెట్టేసుకొని మీరైతే అంతా మీ వర్క్ అయితే మీరు చేసుకుంటూ చూసుకోవచ్చు. ఏదైనా తింటున్నప్పుడైనా సరే మనం మొబైల్ అయితే ఇలా పెట్టేసుకొని దాన్ని చూసుకుంటూ మనం అయితే చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇంకేమైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి ఇది మనకి ట్రైపోర్డ్ ఇది. సో దీన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత ఇది మనకి ట్రైపోర్డ్ పెట్టుకుంటే ఇంకొద్దిగా హైట్ కావాలి అనుకుంటే ఇక్కడైతే మనకి అడ్జస్టబుల్ హైట్ అయితే ఉంది. మనకి ట్రైపోర్డ్కి అంత హైట్ అవసరం లేదు కాబట్టి ట్రైపోర్డ్కి ఎంత హైట్ కావాలో ఏంటో చూసుకుని అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెల్ఫీ స్టిక్ కదా ఇది. ఫస్ట్ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోర్డ్ అన్నారు. సో మనకైతే కెమెరా ఆన్ చేసుకొని మన ఫోన్ అయితే ఇలా పెట్టేసుకొని మనకి ఏ యాంగిల్లో కావాలో ఫోటోకి ఆ యాంగిల్లో ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సెట్ చేసుకున్న తర్వాత మనం అయితే పైకి పెట్టేసుకొని మనం అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ పైన పెట్టినప్పుడు ఫోటో ఎలా తీసుకుంటాం అని చెప్పి డౌట్ అయితే రావచ్చు. కాకపోతే ఇందులో మెయిన్గా నచ్చి ఇది కొనేసి అన్బాక్సింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే దీనికైతే మనకు ఒక స్విచ్ అయితే ఉంది ఇక్కడ. ఇదైతే మనకి ఒక గ్యాడ్జెట్ టైప్లో ఉంది. ఇది బ్లూటూత్తో వర్క్ అవుతుంది. ఇదైతే బయట తీస్తా ఇప్పుడు నేను. ఇది ఇక్కడ ఒక పాకెట్లా ఉంది. ఈ పాకెట్లో అయితే మనకి ఇదైతే పెట్టుకోవచ్చు. బాక్స్లో అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు ఇది వేరేగా ఉంటుంది. అది మనం బాక్స్ నుంచి తీసేసి ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దీని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి బ్లూటూత్. ఇది ఇక్కడైతే ఎంఐ అని చెప్పి లోగో ఉంటుంది ఇక్కడ. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక బటన్ అయితే ఉంది, కెమెరా ఉంటుంది. కెమెరా బటన్, దాని మీద కెమెరా ఉంది. సో చూడొచ్చు. ఇప్పుడు దీని మీద ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి ఉంచితే ఇదైతే ఆన్ అవుతుంది. మనకి చూడొచ్చు, బ్లింక్ అవుతుంది చూడొచ్చు మీరు. సో ఇదైతే బ్లూటూత్ పెయిరింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో మనం ఫోన్లో అయితే ఏ ఫోన్తో అయితే మనం సెల్ఫీ తీసుకోవాలో ఆ ఫోన్కి అయితే మనం దీని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెల్ఫీ యాంగిల్ పెట్టుకొని ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో మనం బటన్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకైతే ఫోటో అయితే క్యాప్చర్ అయితే అయిపోతుంది. అండ్ దీనికి ఈ టాప్ సైడ్లో అయితే మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే దీని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనం యూజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీని మీద 2 సెకండ్స్ అయితే పట్టుకొని ఉంచితే అది బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఇదైతే ఆఫ్ అయిపోయింది. యూజ్ అయిపోయిన తర్వాత అయితే ఆపేసేయండి, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోద్ది కాబట్టి ఆపేసేయండి. దీనికి ఛార్జింగ్ ఎంత వస్తుంది అని అయితే అడగండి, ఎందుకంటే నేను కూడా యూజ్ చేయలేదు పెద్దగా. ఛార్జింగ్ అంటే మనకి నార్మల్గా సెల్ఫీలు ఎక్కువ అంటే సెల్ఫీ స్టిక్ పెద్దగా యూజ్ చేయం కాబట్టి ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ రానట్టు అయితే మరీ అంత డేర్ చేసి అయితే గ్యాడ్జెట్ అయితే తీసుకురారు అది మరి. సో ఇదైతే ఇందులో ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే పెట్టేసుకోవచ్చు మనం. సో ఇది మరి ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోర్డ్. ఇదైతే మరి అంతా అయిపోయిన తర్వాత ఇలాగ నార్మల్గా దీని పొజిషన్కి దీన్ని తెచ్చేసుకొని దీన్ని అయితే మనం ఇలాగ ఫోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. క్యారీ చేయడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. బాక్స్లో మనకైతే ఇలానే వచ్చింది ఇది. సో ఇది మరి ఎంఐ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోర్డ్ అయితే. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టగానే వీడియో అయితే మీకు వస్తుంది, చూడడానికి అయితే అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయని వాళ్ళు అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.